వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో దొంగలు గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించి 30 సవర్ల బంగారం 10,000 రూపాయల నగదును అపహరించారు. అదే ప్రాంతంలో మరో ఇంట్లో వెండి వస్తువులను కూడా చోరీకి గురిచేశారు. దొంగతనాలతో స్థానికులు భయోందోళనకు లోనవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలన నిర్వహిస్తున్నారు. వరుసగా జరుగుతున్న చోరీలపై పోలీసుల నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనలపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఎంత పోయింది ఎంతనా? ఈ పక్క నుంచి ఏమైనా తెచ్చుంటాడేమో కానీ మాదైతే చూశాను నేను. అట్లా ఎవరు అనుకుని కూడా నీట్గా వెళ్ళాలి కదా. దానికి కాల్ చేసి ఇక్కడ ఒకసారి కనిపిస్తున్న కింద మీకు అట్లా ఇల్లు ఉంది. ఇవన్నీ పడేసింది వేసి కట్టేసాడు. లోపలికి వెళ్ళాడా? సేఫ్టీగా ఈ మధ్య తెచ్చారు చేసేసి దీంట్లో ఆడ ఓపెన్ చేసి చూసాడు. ఏమి పెడతా సార్ ఇక్కడంటే లాక్ పడదని అది మాత్రం అది బ్యాగ్ రాగానే నేను అదే తీసుకున్నా. బీరువాలో అంటే గోల్డ్ వచ్చి పూజ గది మామూలుగా ఇది ఇంకో ఉంటే తీసుకోపోతారు కదండి. అక్కడ ఈ మూలలో ఇల్లే కదా. సీసీ కెమెరాల్లో పళ్ళ చూసారంట. మన హౌస్ లో వెండి ఉంగరం పోయిందన్నాడు. వెండి ఉంగరం పోయిందన్నాడు. వెండి ఉంది ఉంగరం కూడా మా ఇంట్లో ఇంట్లో సీసీ కెమెరా లేదా పగలు కొట్టాడు. సేమ్ ఇట్లాగే